హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగినటువంటి గుజరాత్ టైటాన్స్ అలానే పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో శశాంక్ సింగ్ ఊచకోత కోచ అని చెప్పుకోవచ్చు. ఏమన్నా బ్యాటింగ్ భయ అది అదుర్స్ అని చెప్పుకోవచ్చు. కేవలం 29 బాల్స్లోనే 61 రన్స్ చేసి 6 4లు 4 6లతో దుమ్ము లేపాడు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టాప్ ఆర్డర్లో శిఖర్ ధావన్, బెయిస్టో అందరూ అవుట్ అయ్యారనమాట. కానీ మిడిల్ ఆర్డర్లో వచ్చే శశాంక్ సింగ్ మాత్రము చివరి వరకు ఉండి నాట్అవుట్గా మిగిలాడు. అద్భుతంగా ఆడాడు. యాక్చువల్గా గుజరాత్ టైటాన్స్లో మనం చూసుకుంటే ఒక శుభ్మన్ గిల్ మినహాయించి అందరూ కూడా అంతంత మాత్రమే. శుభ్మన్ గిల్ లాస్ట్ వరకు ఉండి 199 రన్స్ చేసింది అంటే శుభ్మన్ గిల్ పుణ్యమాన్ అయితే చేసిందనమాట. కానీ మిడిల్ ఆర్డర్లో వచ్చే శశాంక్ సింగ్ మ్యాచ్ని గెలిపించే తీరు అమోఘం అనిపించింది. యాక్చువల్గా తనైతే ఆక్షన్లో మన ప్రీతి జింతా ఎవరైతే పంజాబ్ కింగ్స్ ఓనర్ ఉన్నారో వాళ్ళు తనైతే చెప్పడం జరిగిందనమాట. నేను బై డిఫాల్ట్ అంటే అనుకోకుండా తనైతే నేను కొనుక్కున్నాను, బై మిస్టేక్ నేను కొన్నాను అన్నట్టు చెప్పుకొచ్చింది. కానీ తను ఆడిన తీరు మాత్రం ఐపీఎల్లో అమోఘం అనిపించింది. నిజంగా ప్రతి ఒక్క మ్యాచ్లో తనైతే తన సత్తా చాటుతూ బాగా అయితే ఆడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ యొక్క ఐపీఎల్ 2024లో ఈ సీజన్లో అయితే ఫ్రెండ్స్ చాలా వరకు మంచి మంచి యంగ్ ప్లేయర్స్ టాలెంట్ మనం అందరం గుర్తిస్తూ ఉన్నాం అనమాట. సో ఆడి మీరు చూసారనమాట. మయాంక్ యాదవ్ బౌలింగ్ 156, 150+ ఎవ్రీ బాల్ వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు శశాంక్ సింగ్ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి 2024 అంటే ఈ ఐపీఎల్ అయిపోయిన వెంటనే మనకు వరల్డ్ కప్ ఉంటుంది కదా, అందులో ఖచ్చితంగా మయాంక్ యాదవ్ని, శశాంక్ సింగ్ని ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయాలి అని అంటూ బయట ఫ్యాన్స్ అయితే హంగామా అయితే చేస్తున్నారు ఇప్పటికే. ఎందుకంటే మనకు మంచి మిడిల్ ఆర్డర్లో ఒక ఆల్రౌండర్ కావాలన్నమాట. ఆల్రెడీ శుభం దూబే ఆడుతున్నారు కదా, సో అతను హార్దిక్ పాండ్యా ఇద్దరులో ఎవరో ఒకరు ఉంటారు. సో దాని తర్వాత మంచి బౌలింగ్ చూసుకుంటే బుమ్రాకు సపోర్టింగ్ ఒక బౌలింగ్ ఎవరైనా ఉన్నారా అంటే మయాంక్ యాదవ్ని తీసుకోండి అని అంటూ మాట్లాడుతున్నారు. అలాగే మిడిల్ ఆర్డర్లో శశాంక్ సింగ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది అంటూ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా నిన్నటి ఆటలో అయితే మొత్తం శశాంక్ సింగ్ యంగ్ ప్లేయర్ అందరినీ కూడా ఆకట్టుకున్నాడు. అద్భుతంగా ఆడాడు. నీట్గా నిజంగా చెప్పాలంటే 100కి 80% అంటే 80% వరకు ఓడిపోయే మ్యాచ్ని తను గెలిపించాడు అంటే శశాంక్ సింగ్ విధ్వంసమే అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరు మోగుతుంది అనమాట. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.